నలుగురు విద్యార్థినులు ఉన్నారు. వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు. అలాగే మీకు ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది ఈ రోజు తెలియజేయబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు మీ ఓటుని ఉపయోగించుకోవాలి. ఓటు మన హక్కు. ఎందుకంటే మనకంటూ ఒక కరెక్ట్ రిప్రజెంటేటివ్ ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మన దేశం సజావుగా కొనసాగడానికి ఏ విధంగా అయితే మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయో అలాగే మన పాఠశాలలో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్ని మనం చక్కగా నడిపించుకోవడానికి ఒక రిప్రజెంటేటివ్ ని మనం ఎన్నుకుంటాం. ఆ రిప్రజెంటేటివ్ కి మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి. అంటే ఆ రిప్రజెంటేటివ్ మన కొరకు సరైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. అలాగే ఆ రిప్రజెంటేటివ్ కూడా మనకి ఏది అవసరం అనేది గుర్తించగలిగి ఉండాలి. మీరు కూడా మన రిప్రజెంటేటివ్ కి సహకరించగలగాలి. మన సీఎం గారికి వారి యొక్క మంత్రివర్గం ఆయా కాన్స్టిట్యూషన్స్ లో ఉండి, అలాగే ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి మంత్రి గారికి ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి మండల పరిషత్ వాళ్ళు ఏ విధంగా సహకరిస్తున్నారో అలా అన్నమాట. అంటే మీరు క్లాస్ లీడర్ అందరూ కూడా ఆ యొక్క అమ్మాయికి ఎన్నిక చేసుకుంటున్న మీరు కూడా సరైనటువంటి ఆలోచనలు కలిగి ఇదమ్మా. ఇప్పుడు గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ హెచ్ఎం అండ్ మై డియర్ టీచర్స్. మనం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే మీ అందరికీ తెలుసు, ఇవాళ మనకి ఎస్పీఎల్ ఎలక్షన్స్. ఒక రకంగా వీటిని మనం మాక్ ఎలక్షన్స్ అనొచ్చు. అంటే నమూనా ఎన్నికలు. అంటే మనకి పార్లమెంట్కి అసెంబ్లీకి జరిగేటువంటి ఎన్నికల పద్ధతిలోనే ఆల్మోస్ట్ ఇవాళ మీకు ఎలక్షన్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. 10:30 దాకా మనకి క్యాన్వర్సింగ్ ఉంటుందమ్మా. 4 ఎస్పీఎల్ అభ్యర్థులు మనకి కంటెస్ట్ చేస్తున్నారు, పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, 10:30 లోపు ప్రతి క్లాస్కి వచ్చి వాళ్ళు ఈ స్కూల్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఎందుకు మీరు ఓటు వేయాలి అన్నది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ప్లస్ వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సింబల్స్ ను కూడా మీకు చెప్తారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాలెట్ పేపర్ లో పేరుతో పాటుగా సింబల్ కూడా ఉంటుంది. ఓకేనా, వాళ్ళ సింబల్ మీకు చెప్తారు అనమాట. అంటే ఒకప్పుడు జనాలందరూ కూడా, అంటే మనకి ఫస్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు జనాలు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళ పేరు చదువుకోలేరు కాబట్టి సింబల్స్ పద్ధతి అలవాటు చేశారు. కానీ ఈ రోజుకి కూడా అదే పద్ధతి మనకి కంటిన్యూ అవుతుంది. కానీ మనం సింబల్స్ చూసుకోకర్లా, కంటెస్ట్ చేసే వాళ్ళ పేరు తెలిస్తే ఆ పేరు చదువుకుని పేరు ఎదురకుండా మీరు ఓటు వేయచ్చు. అయితే 10:30 దాటిన తర్వాత మన క్లాస్ లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. అయితే ప్రతి క్లాస్ లో కూడాను మనకి ఓటింగ్ సిబ్బంది ఉంటుంది. అంటే ఎన్నికల ప్రాసెస్ ని చేసేటువంటి సిబ్బంది ఉంటారు. ఈ సిబ్బంది అంతా కూడా ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తారు అంటే ఆ క్లాస్ టీచర్స్ యొక్క పర్యవేక్షణలో పనిచేస్తారు. ఒక పీఓ ఉంటారమ్మా, పీఓ అంటే పోలింగ్ ఆఫీసర్. ఒక ఏపీఓ ఉంటారు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్. ఒక ఓపీఓ ఉంటారు, అదర్ పోలింగ్ ఆఫీసర్. ఈ ముగ్గురు కలిసి ఎలక్షన్స్ ని ఆ క్లాస్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తారనమాట. అయితే పీఓ ఏమోను మనకి మొత్తం అంతా కూడా మెయింటైన్ చేయడము. ఏపీఓ ఏం చేస్తారంటే ఓటర్ లిస్ట్ చదువుతారు. ఏజెంట్ ఆ ఓటరు అతని అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తాడు. ఓపీఓ ఏం చేస్తాడు అంటే బ్యాలెట్ పేపర్ ని ఇష్యూ చేసి వాళ్ళ యొక్క ఎడమ చేతి చూపుడు వేలు మీద ఇండెలిబుల్ ఇంక్ ను పెట్టడం జరుగుతుంది. ఆ ఇండెలిబుల్ లింక్ పెట్టించుకున్న తర్వాత మీరు లోపలికి వెళ్ళి మీ ఓటుని మీకు నచ్చిన వ్యక్తికి వేయచ్చు అనమాట. అంటే ఇది సీక్రెట్ ఓటింగ్, అంటే రహస్య ఓటింగ్ పద్ధతి. ఎందుకని అంటే మనకి నచ్చిన వ్యక్తికి మనం నిర్భయంగా ఓటు వేయడానికి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అనమాట. ఓకేనా, ఓటు వేసిన తర్వాత యాజ్ యూజువల్ మీరు బయటకు వచ్చేయడం జరుగుతుంది. అయితే మనకి 12:15 కల్లా ఓటింగ్ అయిపోతుందమ్మా. 1 గంటకి మనకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత 3 ఆ టైంలో గెలిచినటువంటి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత హెచ్ఎం గారు ఆ వ్యక్తితో మనకి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ఫస్ట్ ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ఫస్ట్ ఎస్పీఎల్, సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు సెకండ్, థర్డ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు థర్డ్. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళే గెలిచినట్టు కాదు, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళకి కూడా మన స్కూల్ కి సంబంధించినటువంటి బాధ్యతల్ని మన హెచ్ఎం గారు కావచ్చు, మన పీడీస్ కావచ్చు అప్పచెప్తారు. కాబట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళే గెలిచినట్లుగా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. అయితే ఇప్పుడు క్లాస్ లీడర్స్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే నిన్న మీతో ఓటింగ్ మెటీరియల్ అంతా కూడా తయారు చేయించు. అంటే మై నేమ్ ఇస్ సమీరా, 9th క్లాస్, D సెక్షన్. ఈ రోజు నేను ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను. సమీరా, 9th క్లాస్, సెక్షన్ D సెక్షన్. నా సింబల్ 4 నెంబర్ బాల్. మీరందరూ నాకు ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను. నేను 9th క్లాస్ D సెక్షన్ చదువుతున్నాను. నా సీరియల్ నెంబర్ 3. నా గుర్తు ట్రీ. నాకు అందరూ ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను 9th క్లాస్ A సెక్షన్ చదువుతున్నాను. నా పేరు జయశ్రీ, P జయశ్రీ. నా సింబల్ ఉదయించే సూర్యుడు, సన్. అందరూ నాకు ఓటు వేయాల్సింది కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ ఆర్ ప్రేమ. I am studying in 9th class C section. My symbol name is bat. Serial number 20. Number 2. మీ అమూల్యమైన ఓటుని అఖండ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. స్కూల్ కూడా నీట్ గా ఉండేటట్టు చూసుకుంటాను. స్పోర్ట్స్ లో అందరినీ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు తీసుకునేటట్టు చూసుకుంటున్నాను. స్టేట్ వెళ్ళేటట్టు చూసుకుంటాను. స్టడీస్ లో బాగా చదివేటట్టు చూస్తాను. థ్యాంక్ యూ. స్టేజ్ మీదకి తీసుకొచ్చి పెట్టండి.
బాక్స్ పక్కన అటొకళ్ళు ఇటొకళ్ళు నిలబడండి, టేబుల్ కట్టొకళ్ళు ఇటొకళ్ళు. మనల్నే వీడియో చేస్తున్నారు, ఆ వీడియో చూడట్లే, మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. మీరు అందరూ హోటల్స్ మాట్లాడుతుంది. మొత్తానికి కలిసిపోద్ది కాకపోతే కామెంట్ డ్రెస్ మీద వేస్తాయి. ఆంటీ ఆ బిస్కెట్ తెచ్చారేంటి? ఐడి కార్డ్స్ ఇలా చూపించండి అందరూ. ఐడి కార్డ్స్ చూపించండి. ఐడి కార్డు మీ ఓటర్ ఐడి కార్డు నిలబెట్టి టీచర్ వీడియో ఇది నువ్వు తీసుకో, నా వీడియో నేను తీసుకున్నాను. లోపలికి వెళ్ళింది కూడా తీయమన్నారు. వెళ్ళినప్పుడు తీయ, వాళ్ళు వెళ్తారుగా.